హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఏంటంటే మగపిల్లలు కనుక చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తాగుతూ ఉంటే కనుక ఆ తల్లిదండ్రులు చాలా బాధపడతారనమాట. సో తాగుడు ఒక్కటే కాకుండా దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్నో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే తాగిన మైకంలో ఎవరన్నా ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి పైన రేపటం చేసి ఆ అమ్మాయిని చంపేయటాలు, లేకపోతే అమ్మాయిల్ని చెడిసేసి వదిలేయటాలు, ఆ తర్వాత జైలు శిక్ష పడటాలు, ఇవన్నీ కూడా మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఒక శిక్షలాగా మారుతుందనమాట. ఇంకొంతమంది భార్యలకి ఏంటంటే వాళ్ళ భర్తలు తాగేసి వచ్చి పాపం వాళ్ళని కొడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారనమాట. సో ఇంకొంతమంది మగవాళ్ళు ఏంటంటే ఏ పని చేయకుండా ఎనీ టైం తాగుతూ ఫ్రెండ్స్తో అలా తిరుగుతూ ఉంటారనమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తాగుడు అనేది మగపిల్లల్ని, వాళ్ళకున్నటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ భార్యల్ని హింసిస్తున్నటువంటి ఒక చెడ్డ క్వాలిటీ అనమాట, ఒక చెడ్డ అలవాటు అనమాట. సో ఇంత చెడ్డ అలవాటుని మాన్పించడం ఎలా అనేసి ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ప్రతి భార్య కూడా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కొంతమంది ఏంటంటే పాపం ఆడపిల్లలు వాళ్ళ నాన్న తాగుతున్నాడు అనేసి దానివల్ల వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుందనేసి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో అందుకోసమే మందు మాన్పించడం ఎలా అనేది ఈరోజు వీడియోలో నేను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో కొంతమంది ఏంటంటే ఫస్ట్ తాగుతారు, దానివల్ల ఇబ్బందులను చూసి కొంచెం సేపు తర్వాత మందు మానేయాలి, ఇది మంచి అలవాటు కాదు అనుకుని వాళ్ళకి వాళ్ళే రియలైజ్ అవుతారనమాట. సో వాళ్ళకి వాళ్ళు చేసుకునే కొన్ని టిప్స్ అయితే ఉంటాయి, అలాగే వాళ్ళకి తెలియకుండా చేసే కొన్ని టిప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ చిట్కాలను కనుక మీరు ఫాలో అయినట్టయితే మీ హస్బెండ్ కానీ, లేకపోతే మీ ఫాదర్ కానీ, మీ కొడుకు కానీ ఈ మందు తాగుతూ ఉన్నట్టయితే ఈజీగా మానేస్తారండి. సో దీనికోసం మీరు ఒక్క నెల కష్టపడితే చాలు. ఒక్క నెల కనుక నేను చెప్పినట్టు చేస్తే ఆ తర్వాత మందు తాగాలన్నా మీకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అసలు తాగాలి అనే ఆలోచన కూడా మీకు రాదనమాట. ఓకేనా? సో ఏమీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి మునగకాయ అండి, బాగా ముదిరిపోయి ఆ తర్వాత ఎండిపోయిందనమాట. సో దీన్ని మీరు తీసుకొచ్చి ఇంట్లో ఒక ఓ 10-15 లాంటివి తీసుకొచ్చి పెట్టుకోండి, ఎందుకంటే దీంతోటే మీకు ఎక్కువ పని పడుతుందన్నమాట. సో బాగా మందు తాగుతున్న వాళ్ళు కనుక రియలైజ్ అయ్యి, సో నేను మందు తాగకూడదు, ఇంకా మానేయాలి, దీనివల్ల నాకు నష్టం వస్తూ ఉంది, సో నా ఫ్యామిలీని నేను కోల్పోతున్నాను, నా ఫ్యామిలీలో వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడుతున్నారు అని మీకు కనుక అనిపిస్తే, సో ఈ మునగకాయలో ఉన్నటువంటి గింజలు ఉంటాయి కదండి, సో ఈ గింజల్ని ఇట్లా ఒలిచేస్తే ఇట్లా గింజలు వస్తాయి చూడండి. సో ఈ గింజలు ఉంటాయి కదా, సో ఈ గింజల్ని కనుక మీరు మందు తాగాలి అనేసి మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఈ గింజల్ని ఒకటి నోట్లో వేసుకొని నములుతూ చప్పరిస్తూ అట్లా ఉండాలన్నమాట. అయితే మింగనవసరం లేదు, నములుతూ చప్పరిస్తూ దానివల్ల వచ్చే ఈ డస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఉమ్మేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇది నోట్లో ఉండేంతసేపు మీరు కనుక చేసినట్టయితే మందు తాగాలి అనే ఫీలింగ్ మీకు అస్సలు రాదండి. నిజం, ఇది పక్కాగా చెప్తున్నాను. చాలామంది యూస్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు చెప్పిన తర్వాత నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో మునగకాయ అండి, పచ్చిది కాదు, ఎండిపోయింది, బాగా ముదిరింది, ఎండిపోయింది తీసుకొచ్చి ఈ గింజలను కనుక మీరు తీసుకుంటూ నమ్ములుతూ చప్పరిస్తూ కనుక ఉన్నట్టయితే మీకు మందు తాగాలి అనే ఆలోచన అస్సలు రాదనమాట. ఒకవేళ మందు తాగాలి అనేసి మీకు నాలుగు లాగేస్తూ ఉన్నా అట్లాంటప్పుడు ఇది కనుక నోట్లో వేసుకొని చప్పరించినట్టయితే మీకు ఆ ఆలోచన కూడా రాదనమాట, కంట్రోల్ అయిపోతారు మీరు. ఓకేనా? సో ఇది ది బెస్ట్ రిజల్ట్ ఇచ్చే ఫస్ట్ టిప్ అనమాట, అందుకోసమే చెప్తున్నాను. నెక్స్ట్ అలాగే ఇంకొక టిప్ కూడా ఉంది. ఇదేంటంటే మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంట్లో ఏమీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో మెంతులు ఉంటాయి కదా, సో మెంతుల్ని ఒక బౌల్లో కానీ ఒక గ్లాస్లో కానీ 2-3 స్పూన్లు తీసుకొచ్చి నానబెట్టండి. అందులోనే ఏంటంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఒక 2 కానీ 3 కానీ పీసులు చిన్న చిన్నవి వేసి అందులోనే నానబెట్టేయండి. 2-3 గంటల తర్వాత అది బాగా నానిపోతుంది. అప్పుడు ఆ వాటర్ని మీరు వడగట్టేయండి. ఆ తర్వాత అలాగే తాగినా మంచిదే, లేకపోతే టేస్ట్ కోసం మీరు హనీని కానీ నిమ్మరసాన్ని కానీ వేసుకొని తాగినట్టయితే మీకు మందు తాగాలి అనే ఆలోచన అస్సలు రాదండి. సో ఈ మెంతి వాటర్ అనేది మీకు 6 to 8 అవర్స్ వర్క్ చేస్తుందన్నమాట. సో ప్రతి 6 గంటలకి ఒకసారి ఈ వాటర్ని కనుక మీరు తాగినట్టయితే ఖచ్చితంగా మీకు మందు తాగాలి అనే ఆలోచన అస్సలు రాదనమాట. ఆల్కహాలిక్ మెడిసిన్ లాగా ఇది పనిచేస్తుందన్నమాట, పక్కాగా చెప్తున్నాను. సో ఎంతోమంది నిపుణులు దీనిపైన ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే మనకు చెప్పారు. సో దాన్ని నేను మీతో షేర్ చేశాను అనమాట. కాబట్టి సో ఈ టిప్ని కూడా మీరు 1 మంత్ కనుక యూజ్ చేసినట్టయితే ఆ తర్వాత మీ బాడీ అనేది మందుకి ఆశించదనమాట. మందు తాగాలి అనే ఆశ మీ బాడీకి అసలు కలగదు. ఆ తర్వాత మీరు ఈజీగా మానేస్తారు. ఓకేనా? సో ఇవి ఎవరికి వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత చేసుకునే పనులు. సో అలా కాకుండా కొంతమంది భర్తలు ఇంటికి వచ్చి తాగేసి గొడవలు చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి దొంగచాటుగా మనిపించాల్సిన అవసరం వస్తుందన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి? ఏమీ లేదు, వాళ్ళకు కూడా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఇదేంటంటే కనుక మీరు మందు తాగొచ్చి నిద్రపోతారు కదండి, ఎంత గొడవ చేసిన తర్వాత నిద్రపోతారు. ఆ తర్వాత వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక చెవులో
2 కానీ 3 కానీ డ్రాప్స్ వేయండి. సో ఈ విధంగా మీరు ప్రతిరోజు వేసినట్టయితే 1 మంత్ పాటు ఖచ్చితంగా వాళ్ళు మందు మానేస్తారు. సో ఇది కూడా మనకు డీ ఆల్కహాలిక్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సో వినటానికి కొంచెం మీకు నమ్మబుద్ధి కాకపోయినా 1 మంత్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే పక్కా రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత మీరే నమ్ముతారనమాట. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఇంకొకటి కూడా ఉంది. సో ఇది కూడా చాలా ఈజీ అండి. చాలామందికి తెలియదు ఇది ఇలా పనిచేస్తుందా అనేసి. ఎవరైనా బాగా మందు తాగేసి వచ్చి ఇంట్లో గొడవ పడుతూ ఉన్నారు అంటే వాళ్ళకి ఇమీడియట్గా ఆ మత్తును తొలగించాలి అనుకుంటే ఇది సీతాఫలం ఆకులు ఉంటాయి కదండి. సో ఈ సీతాఫలం ఆకుల్ని కానీ లేకపోతే సీతాఫలం ఆకుల నుంచి తీసినటువంటి రసంని కానీ ఏదో ఒకటైనా సరే వాళ్ళకి ముక్కల దగ్గర స్మెల్ చూపించాలన్నమాట. సో ఈ స్మెల్ చూసినారంటేనా వితిన్ మినిట్స్లోనే వాళ్ళకి ఆ మందు వల్ల వచ్చిన మత్తు అనేది దిగిపోతుందన్నమాట. ఎవరైనా మందు తాగేసి వచ్చి కంట్రోల్ లేకుండా వాళ్ళు కొంచెం కఠినంగా ఉన్నారు, కొంచెం క్రూరంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటే అట్లాంటి టైంలో ఇది బెస్ట్ రిజల్ట్ ఇచ్చే ఒక టిప్ అనమాట. సో సీతాఫలం ఆకుల్ని తీసుకొచ్చి వాళ్ళ ముక్కల దగ్గర అంటే స్మెల్ చూపించినట్టయితే మత్తు అనేది ఇమీడియట్గా తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. అలాగే ఎవరైనా సరే మందు తాగేసి వచ్చి వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అంటే అటువంటి వాళ్ళకి మజ్జిగ తాపించినా కూడా మత్తు అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలాగే చాలామందికి తెలియని విషయం ఇంకొకటి ఏంటంటే ఆముదం గింజలు ఉంటాయి కదండి. ఆముదం గింజలైనా సరే ఆముదం ఆకులైనా సరే సో వీటిని బాగా దంచేయాలన్నమాట. నీళ్లు కానీ ఆయిల్ కానీ ఏది వేయకుండా దంచేసి అందులో నుంచి ఒక 2-3 డ్రాప్స్ తీసుకొచ్చి వాళ్ళ ముక్కల దగ్గర వేసినట్టయితే సో ఇది కూడా డీ ఆల్కహాలిక్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సో మందు తాగినా లేకపోతే తాగాలని అనిపించినా కూడా ఆ ఆలోచనని కంట్రోల్ చేస్తుంది. తాగిన తర్వాత ఆ మత్తుని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా న్యాచురల్ రెమెడీస్ అండి. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, లైవ్లోనే చూస్తూ ఉంటాం. తాగేసి వచ్చి గొడవలు పడుతూ ఉంటారు, తాగేసి వచ్చి కొంతమంది అమ్మాయిల పైన అఘాయిత్యాలు చేస్తూ ఉంటారు, తాగేసి వచ్చి డ్రైవింగ్ చేసి ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇండైరెక్ట్గా మందు అనమాట. సో ఈ మందు అనేది మీ బాడీలో పడకపోతే మీరందరూ బుద్ధిమంతులే. ఒకవేళ ఈ మందు కనుక పడిందా దానివల్ల మీరు చెడిపోతున్నారనమాట. సో ఈ మందుని మానుకోవటం చాలా అవసరం అండి. అలాగే ఏంటంటే కొంతమంది డబ్బులు లేని పేదవాళ్ళు ఉంటారనమాట. వీళ్ళేంటంటే అప్పు చేసి మరీ మందు తాగుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ భార్యల్ని హింసించి వాళ్ళ పుట్టింటోళ్ళు ఇచ్చినటువంటి ఏదైనా సరే ఉంగరాలు కానీ కమ్మలు కానీ ముక్కు పుడకలు కానీ ఇట్లాంటివి లాక్కొని వెళ్ళిపోయి మరీ ఆ మందు తాగుతున్నారనమాట. కొంతమంది భార్యలను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 10-5 లాక్కొనేసి వెళ్ళిపోయి ఆ మందు తాగుతారనమాట. సో ఇట్లా మందు తాగటం వల్ల ఏంటంటే వాళ్ళ లివర్ చెడిపోతుంది, వాళ్ళకి హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకొంతమందికి కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇన్ని రకాలుగా హెల్త్ ఇష్యూలు వస్తాయి. కాబట్టి ఈ మందును మానుకోవటం చాలా అవసరం అనమాట. కాబట్టి ఎవరైనా ఇలాంటి మందుతో సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని సజెషన్ చేయండి. వాళ్ళకి వాళ్ళ భర్తల్ని వాళ్ళ అన్నతమ్ముల్ని వాళ్ళ ఫాదర్ని కాపాడుకోవడానికి ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మాకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్.